మనం ముందే అనుకున్నాం వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోనికి రాబోతున్నారు వస్తారు అని ప్రకటించిన తర్వాత ఈ అంశాన్ని ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరిటేట్ చేయడానికి అవతల వాళ్ళు వాడుకుంటారు. ఆల్రెడీ అది మొదలు పెట్టారు, డిబేట్లు పెడుతున్నారు. అప్పుడే ఈరోజు పత్రికల్లో, ఆంధ్రజ్యోతిలో కావచ్చు, పత్రికల్లో ఈ వార్తను కవర్ చేసిన విధానం చూసిన తర్వాత కూడా వీళ్ళందరూ ఉద్దేశాలు ఏంటి అన్నది చాలా క్లియర్ గానే అర్థమవుతుంది. రాజారెడ్డి రాజకీయాల్లోనికి వస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటూ విచిత్రంగా డిబేట్ కూడా పెట్టేస్తున్నారు. ఒక డిబేట్ లో సిపిఎం నేత గఫూర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ అంశానికి సంబంధించి. సముద్రంలో ఒక కెరటం ఏర్పడి వస్తే దాని ప్రభావం అయితే స్పష్టంగా ఉంటుంది, కానీ అదే ఒక కుంటలో ఒక కెరటం ఏర్పడితే దాని ప్రభావం ఏముంటుంది, మహా అయితే కాళ్ళను తడిపేసి వెళ్ళిపోతుంది వెనక్కి. ఇది కూడా అంతే. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ వారసుడిగా ప్రజలంతా గుర్తించేశారు. స్వయంగా షర్మిలానే నిలదొక్కుకోలేకపోయారు. ఇప్పుడు కుమారుడిని తెచ్చి ఆమె ఏం సాధిస్తారు అంటూ చెప్పారు. సింపుల్ గా ఈ వ్యవహారం అంతా ఒక కుంటలో ఏర్పడే కెరటం లాంటిదని సిపిఎం నేత గఫూర్ వ్యాఖ్యానించేశారు. ఆంధ్రజ్యోతి మరో అడుగు ముందుకు వేసి రాజారెడ్డి కార్యాచరణ ఎలా ఉండబోతోందని కూడా రాశారు. ఆ ప్రయత్నంలో వైఎస్ షర్మిల అనిల్ కుమార్ల కుమారుడు వైఎస్ రాజారెడ్డి అని రాసింది ఆంధ్రజ్యోతి. సరే, రాజారెడ్డి అని అంటే పేరు పెట్టడంలోనే రాజారెడ్డి అని పెట్టారు, అది ఓకే. నిజానికి సమాజంలో సాధారణంగా తండ్రి వైపు నుంచి ఇంటి పేరుని కులాన్ని తీసుకుంటూ ఉంటారు. ఆ లెక్కను చూస్తే రాజారెడ్డి అని కూడా కాదు, ఎందుకంటే బ్రదర్ అనిల్ రెడ్డి సామాజిక వర్గం కాదు కాబట్టి తండ్రి వైపు నుంచి తీసుకుంటే పేరు చెవున రెడ్డి కూడా పెట్టుకోవడానికి సాధ్యం కాదు. కానీ సరే, పేరు పెట్టడంలోనే రాజారెడ్డి అని పేరు పెట్టారు కాబట్టి తీసుకున్నా తప్పు కాదు. దాంతోపాటు వైఎస్ రాజారెడ్డి అని ఇంట్రడ్యూస్ చేస్తోంది ఆంధ్రజ్యోతి. అంటే ఇంటి పేరును కూడా వైఎస్ యాడ్ చేస్తూ ఉన్నారు. సాధారణంగా అంటే వైఎస్ఆర్ అనే ఒక బ్రాండ్తోనే ఈ రాజారెడ్డి కూడా రాజకీయాల్లో నిలదొక్కుకోవాలనుకుంటున్నారు అన్నది అర్థమవుతోంది. అలాగే ప్రమోట్ చేయాలన్నది కూడా వీళ్ళ ప్లాన్ అన్నది కూడా అర్థమవుతుంది. వైఎస్ఆర్ బ్రాండ్తోనే, వైఎస్ బ్రాండ్తోనే ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారు. సాధారణంగా అయితే ఇలా నాకు ఒక బ్రాండ్ వద్దు, నేను స్వతహాగా ఎదుగుతా అనే వ్యక్తులైతే తీసుకుంటే తండ్రి ఇంటి పేరు తీసుకోవాలి. ఆ లెక్కన మొరుసుపల్లి రాజారెడ్డి అని పెట్టుకోవాలి. లేదు, కులం పేరు కూడా వద్దు అనుకుంటే మొరుసుపల్లి రాజా అవుతారు. కానీ వైఎస్ రాజారెడ్డి అని పెట్టుకుంటున్నారంటే తన తండ్రి కులాన్ని తీసుకోవడం లేదు, అదేవిధంగా తన తండ్రి ఇంటి పేరును కూడా తీసుకోవడానికి ఈ రాజారెడ్డి సిద్ధంగా లేరు. వైఎస్ అనేది ఒక బ్రాండ్ కాబట్టి, తన తల్లి వైపు నుంచి వచ్చింది కాబట్టి దాంతోనే ముందుకెళ్ళాలి అని ఈ అబ్బాయి నిర్ణయించుకున్నాడు అన్నది కూడా చాలా క్లియర్ గానే అర్థమవుతుంది. వైఎస్ షర్మిల వరకు తన పేరు ముందు వైఎస్ అని పేరు పెట్టుకోవడం తప్పేం కాదు. ఆమె మహిళ అయినంత మాత్రాన వివాహం వెళ్ళిపోయిన తర్వాత భర్త ఇంటి పేరే పెట్టుకోవాలని కూడా ఏం లేదు. ఆమె వరకు పెట్టుకోవచ్చు వైఎస్ షర్మిల అని. కానీ ఆమె కుమారుడు కూడా తన తండ్రి ఇంటి పేరు కాకుండా, తన తండ్రి కులానికి సంబంధించినది కాకుండా వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకుంటున్నారంటే కేవలం వైఎస్ అనే బ్రాండ్ మీదే ముందుకెళ్లాలనుకుంటున్నారు అన్నది కూడా స్పష్టంగానే ఇక్కడ అర్థమవుతోంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, రాజకీయాల్లోనికి రావాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. సాధారణంగా సమాజంలో తండ్రి వైపు నుంచి ఇంటి పేరును కులాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా రాజకీయంగా ఏ పేరు తీసుకుంటే బాగుంటుంది అని అనుకొని తల్లి వైపు నుంచి కూడా రాజకీయంగా బలమైన కుటుంబాలు ఉన్నప్పుడు అటువైపు నుంచి మనకి మంచిగా ఉంటుందని చెప్పేసి ఆ బ్రాండ్ను వాడుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ మా తాత అని చెప్పుకుంటారు, కానీ ఖర్జూరం నాయుడు మా తాత అని చెప్పి ఎక్కడ ఆయన పెద్దగా చెప్పుకోరు. ఎందుకంటే ఖర్జూరం నాయుడు ఒక సాధారణ రైతు కాబట్టి ఆయన పేరు చెప్పుకున్నంత మాత్రాన బ్రాండ్ ఇమేజ్ పెరగదు కాబట్టి, అదే ఎన్టీఆర్ మనవడిని అని చెప్పుకుంటే ఆయన ఒక పెద్ద సినీ యాక్టర్, మాజీ ముఖ్యమంత్రి, ప్రజాదరణ ఉన్న నాయకుడు కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి తాను ఎన్టీఆర్ మనవడనే నారా లోకేష్ గారు చెప్పుకుంటుంటారు. ఇప్పుడు షర్మిల కుమారుడు కూడా స్వయంగా అదే చేయబోతున్నారు. తను మొరుసుపల్లి రాజా అని కాకుండా వైఎస్ రాజారెడ్డి అనే రాజకీయాల్లోనికి రావాలనుకుంటున్నారు. దాంతోపాటు ఆంధ్రజ్యోతి రాసింది, ఒక 2 వారాల్లో ఆయన అమెరికాకు వెళ్ళి అక్కడ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలను చక్కదిద్దుకొని ఆ తర్వాత ఇండియాకి వచ్చి ఆ తర్వాత తల్లితో కలిసి ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలుస్తారు రాజారెడ్డి అని ఆంధ్రజ్యోతిలో రాశారు. వైఎస్ షర్మిల కుమారుడు ఎప్పుడు అమెరికాకు వెళ్తారు, ఎప్పుడు అమెరికా నుండి వస్తారు, తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలుస్తారు, ఈ వార్తలన్నీ ఆంధ్రజ్యోతి రాస్తోంది అంటే ఆంధ్రజ్యోతికి షర్మిల అండ్ టీమ్ కి మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా ఇక్కడ మనం గుర్తించవచ్చు. వైఎస్ షర్మిలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ ముందే ఆంధ్రజ్యోతిలో వస్తోంది చాలా కాలంగా. అంటే ఆంధ్రజ్యోతి, షర్మిల వీళ్ళంతా ఒకటే, తెలుగుదేశం పార్టీ మీడియా అంతా కలిసే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కుట్ర చేస్తూ ఉన్నారు అన్న వైఎస్ఆర్సీపీ ఆరోపణకు మళ్ళీ ఈ రోజు కూడా ఈ వార్తను కవర్ చేసిన విధానం బట్టి ఒక అభిప్రాయం అయితే ఏర్పడుతోంది. అయితే ఇప్పుడు రాజారెడ్డి రావడం వల్ల కొత్తగా వచ్చే మార్పులు ఏంటి, వైఎస్ షర్మిల ఇంపాక్ట్ ఏమాత్రం ఉంటుందనేది ప్రజలకు మొన్నటి ఎన్నికల్లోనే తెలిసిపోయింది. ఆమె స్వతహాగా ఎమ్మెల్యేగా కూడా గెలిచే పరిస్థితి లేదు అన్నది అందరికీ క్లారిటీ వచ్చేసింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆమె ఇంపాక్ట్ ఇక ఉండదు.
కాబట్టి ఇలాంటి సమయంలో తన కుమారుడిని తీసుకొని వచ్చి తన కుమారుడు రావడంతో ఏదో జరిగిపోతోంది, మళ్ళా ఊపొస్తోంది అన్న ఒక వాతావరణాన్ని సృష్టించి తమ ప్రభావ విలువను మరోసారి పెంచుకోవచ్చు అన్న ఆలోచనతో షర్మిల ముందుకెళ్తున్నారా అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు అయితే రాజారెడ్డి ఎంట్రీతో జగన్ కు షాక్, జగన్ మీద విపరీతమైన ఇంపాక్ట్ ఉంటుంది అని రాస్తూ ఉన్నారు. ఇలా రాస్తే ప్రజలు నవ్వుకుంటారన్నది ఆ మీడియా సంస్థలకి తెలియందేం కాదు. అయినా సరే ప్రజలు నవ్వుకున్నా తమ వాల్యూ పడినా పర్లేదు, తాము జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని ఇరిటేట్ చేస్తున్నామని కనీసం వర్చువల్ గా తాము ఫీల్ అయితే చాలు అన్న ఉద్దేశంతోనే ఇలాంటివి రాస్తూ ఉన్నారు కూడా. పైగా వైఎస్ విజయమ్మ స్వయంగా ఆశీర్వదించి రాజారెడ్డిని పంపించారు అన్నందు ద్వారా అతడి రాజకీయ ఎంట్రీలోనికి రాజారెడ్డి రాజకీయంలోనికి రావడం వెనుక విజయమ్మ ప్రోద్బలం, ఆశీర్వాదం కూడా ఉంది అన్న ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వైఎస్ విజయమ్మే ఆలోచించుకోవాలి, ఎవరు ఎవరి కోసం తవ్వుతున్న గోతులకు తాను గడ్డపారగా ఉపయోగపడుతున్నానో ఒక తల్లిగా వైఎస్ విజయమ్మ కూడా ఆలోచించుకోవాలి.